హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కోడ్ 8 పార్ట్ 2 నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. చాలా తక్కువ రన్ టైం, జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ మాత్రమే ఉంది. సో ఖతం చేసేసా ఇప్పుడే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి మసాలా సీన్స్ అనేవి ఏమీ లేవు. ఇది 2019లో వచ్చిన కోడ్ 8 మూవీకి సీక్వెల్. నేను ఫస్ట్ మూవీ చూసా, బాగుంటుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. మరి ఆ మూవీని చూడకుండా ఈ మూవీని చూసినా పర్లేదా అంటే పర్లేదు, బట్ చూస్తే మీకు ఆ క్యారెక్టర్స్ బిహేవియర్, వాళ్ళకుండే పవర్స్ గురించి మీకు తెలుస్తుంది. మరి పార్ట్ 1 గురించి చెప్పాలంటే కొంతమంది హ్యూమన్స్కి కొన్ని పవర్స్ ఉంటాయి. అవెంజర్స్లా పవర్స్ ఉన్నా సరే వీళ్ళు స్పెషల్ ఏం కాదు, అందరు మానవుల్లాగానే వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే రోబోట్స్ రంగంలోకి దిగుతాయి. సో ఈ హ్యూమన్స్కి ఎందుకు శాలరీలు ఇవ్వడమని జాబ్స్ నుండి కూడా కొంతమందిని పీకేస్తారు. మరి కొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ బతుకుతారు. పవర్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు యూజ్ చేయడానికి కూడా అవ్వదు. దానికి ఒక లైసెన్స్ కూడా ఉంటుంది. మన హీరో గారికి కూడా ఒక పవర్ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగోదు, ట్రీట్మెంట్ కూడా చాలా డబ్బులు కావాలి. సో వాళ్ళ అమ్మని కాపాడుకున్నాడా లేదా, ఆమె బతికిందా లేదా, ఇది మీకు ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. చూడని వాళ్ళు చూడండి, అందుకే రివీల్ చేయలేదు. మరి ఈ సెకండ్ పార్ట్ గురించి మాట్లాడితే ఆ మూవీ అక్కడికి ఎండ్ అయిపోయింది భయ్య. ఇది సపరేట్ మూవీ. అక్కడ వాళ్ళ అమ్మను కాపాడుకోవడానికి ట్రై చేస్తే ఇక్కడ హీరో 12 ఏళ్ల అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు, మన హీరో గారికి ఏమవుతుంది, కొంతమంది కరప్టెడ్ పర్సన్స్తో వీళ్ళకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫైనల్గా ఏమైంది అనేది ఈ మూవీలో మీరు చూస్తారు. మరి మూవీ చూసి నాకు ఎలా అనిపించిందంటే ఫస్ట్ 40 మినిట్స్ వరకు చాలా బాగుంది భయ్య. దాని తర్వాత స్టార్ట్ అయింది ఏమీ లేదు, దండం పెట్టేసా. ఏమీ ఉండదు, ఏదో స్టోరీ వెళ్తుంది అంతే. అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు. నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది, బిలో యావరేజ్గా ఉందనిపించింది. అది కూడా కొన్ని సీన్స్కి మాత్రమే. విజువల్లీ స్టన్నింగ్, నిజంగా టాప్ నాచ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. కానీ స్టోరీ అంతగా ఏం లేదు. ఎంతైనా ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కిక్ సీక్వెల్స్ ఇవ్వవని మరోసారి అయితే ప్రూవ్ అయింది. ఫస్ట్ 40 మినిట్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నాకు. దాని తర్వాతే ఒక ట్విస్ట్ లేదు, సస్పెన్స్ లేదు, యాక్షన్ కూడా లేదు. నేనేదో తెలుగు సినిమా చూస్తున్నానా లేదంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నానా అన్న ఫీలింగ్ అయితే ఉంది. రొటీన్ ప్రెడిక్టబుల్ స్టోరీ, క్లైమాక్స్ 7 మినిట్స్ యాక్షన్ ఉంది అంతే. అంతకు మించి ఈ మూవీలో ఏం లేదు. అదే బ్యాడ్ ల్యాండ్ హంటర్స్, సేమ్ ఇదే ప్లాట్, ఒక పాపని కాపాడాలి. కానీ యాక్షన్ ఎలా ఉంటుంది చూసారు కదా. క్లైమాక్స్ వరకు కూడా స్టోరీ లేకపోయినా బాగుంటుంది. కానీ ఇది అలా కాదు. పోనీ రెండింటికి కంపారిజన్ ఎందుకులే, జానర్ వేరు కదా అనుకుంటే ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో ఇంట్రెస్టింగ్గా ఉండే ఎలిమెంట్స్ చాలా తక్కువ. యాక్టర్స్ కూడా బాగానే చేశారు. ఆ పాప యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఎన్ని అనుకున్నా సరే, ఎవరేమనుకున్నా సరే, మూవీలో అయితే పసలేదు భయ్య. ఇదంతా నా ఒపీనియన్. మరి మూవీని చూడాలా వద్దా అని మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.